ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలోని నర్సింగాపురం లిఖిత హత్య కేసును పోలీసులు ఛేదించారు. తమ కులం కాని యువకుడితో వెళ్లిపోతుందన్న అనుమానంతో తల్లి సుజాత హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 4న ప్రియుడు అజయ్ కు లిఖిత ఫోన్ చేస్తుండగా తల్లి సుజాత ఘర్షణకు దిగిందని తెలియజేశారు. ఇక లిఖితను 2 చేతులతో ముక్కు నోరు మూసి మరి తల్లి హత్య చేసిందని తెలియజేశారు. ఇక ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలను రిమాండ్కు తరలించారు. మండలంలోని నర్సింగాపురం గ్రామంలో ఈ నెల ఏప్రిల్ 4వ తేదీన ఒక బాలిక 16 ఏళ్ల వయసు కలిగిన బాలిక చనిపోవడం జరిగింది. అమ్మాయి పేరు చింతగుండ లిఖిత. ఈమె చనిపోయిన తరువాత ఒక 4 రోజులకి ఆమె చనిపోయిన విషయం గురించి అనుమానాలు ఉన్నాయన్నట్టు గ్రామంలో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఆ గ్రామ విఆర్ఓ మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని చంద్రగిరి సిఐ గారు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గారి ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ కేసులో ఆమె మరణం వెనుక ఉన్న కారణాలు ఏంటనే దాని మీద స్పీడీగా బాగా తొందరగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది. ఆ బాలిక చనిపోయిన విషయంగా సాక్ష్యాలు సేకరించే క్రమంలో సాక్షులను విచారించడం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ టీంతో నిరంతరం పనిచేసి సాక్ష్యాలను సేకరించి ఈ కేసుని ఛేదించడం జరిగింది. గతంలో ఈ బాలిక నెత్తకుప్పం గ్రామానికి చెందిన కర్వాది అజయ్ అనే అతనితో ప్రేమలో పడింది. దానికి సంబంధించి ఆ అమ్మాయికి గర్భం రావడం వల్ల ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు